ఏడో తారీఖు పైన ఏ రోజైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అధికారులు ఎవరు వినరు. కాబట్టి ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు, నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం జనసేన కలగబోతుంది. ఇకపోతే పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా బాధ్యతగా ఓ 2 మాటలు మాత్రమే చెప్తాను. ఈ జిల్లాలో మేమందరం ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా చాలామంది మంత్రులు ఉండొచ్చు. కానీ ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో సీనియర్ రాజకీయ నాయకులు అంటే ఇద్దరు. ఒకటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, 2 ఆనవ రామనారాయణ రెడ్డి గారు. వీళ్ళిద్దరే సీనియర్ నాయకులు. ఎవరైనా ఒప్పుకొని తెరాల్సిందే. ఏదో ఎమ్మెల్యేని అయిపోయినా, ఏదో మంత్రిని అయిపోయినా సోమిరెడ్డి ఎంత, ఆనంద్ ఎంత అంటే అవి పొగిరిపోతు మాటలు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ జిల్లాలో అన్ని పార్టీల్లో కలగలిపి చెప్తూ ఉన్న ఇద్దరే సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు. ఇకపోతే ఆనాడు సారా వ్యతిరేక ఉద్యమంలో జిల్లాలు నడిపించింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మంత్రిగా, శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేగా ఉంటే చేస్తా, లేకుంటే లేదు అనుకుంటాడు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, జిల్లాలో రైతులకి గిట్టుబాటు ధర కావాలంటే ఆ రైతుల పక్షాన ప్రశ్నించేది ఎవరంటే దివంగత నేత జక్కా వెంకయ్య గారు, మన మధ్యలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీరే. రైతు సమస్య వస్తే ఈ జిల్లాలో గుర్తుకొచ్చేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని చాలా స్పష్టంగా చెప్పక తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో తెలుగుదేశంలో పనిచేసిన వ్యక్తి. పార్టీ ఆదేశిస్తే అది జడ్పీటీసీయా, సర్పంచా, ఎమ్మెల్యే తేడా లేకుండా పార్టీ ఆదేశాలే శిరోధార్యమని చెప్పని జడ్పీటీసీగా సైతం పోటీ చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా మనవి చేస్తూ ఉన్న అందరూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా నిలవండి. తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతుంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానం ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరింత ఉజ్వల స్థానంతో మీ అందరికి కూడా అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉంటారు. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? 0 కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, శాంతి స్వీట్స్ వెనుక, SBI ATM పక్కన, విజయమహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861234899. భారీగా సభ, ఒక పెద్ద సభ. నేను ఊహించలే, 100 మంది పార్టీలో చేరారు. ఇప్పుడు మురళీరెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ పార్టీలో ఉండారు. మురళీరెడ్డి కూడా ఏదో పరిస్థితులు, ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత వైసీపీలోకి పోయినాడు. అక్కడున్న అరాచకం చూసి, అన్యాయాలు చూసి తిరిగి వచ్చి చేరాడు. వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగే ప్రతి అవినీతి వాళ్ళందరికీ తెలుస్తూ ఉంది. అందుకే భరించలేక ఈరోజు చేరారు. ఆయనకి స్టార్ట్ అయింది, గోవర్ధన్ రెడ్డికి మొదలైపోయింది రివర్స్. నిన్న అక్కడ షఫీబాయ్ వాళ్ళందరూ చేరారు, సిద్ధయ్య, మాణి, రవణమ్మ వాళ్ళందరూ. అడ్వకేట్ షఫీబాయ్ ఒక మంచి అడ్వకేట్, బీజేపీ నుంచి, వైసీపీ నుంచి నిన్న ముత్తుకూరులో చేరారు. ఈరోజు గుంటూరు వారిపాలెంలో చేరుతున్నారు. 28, 29, ఫిబ్రవరి 10 దాకా భారీ చేరికలు. ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. రాత్రిలో నిద్ర పట్టక పిచ్చి పిచ్చివి సోషల్ మీడియాలో పెట్టుకునే పరిస్థితి వచ్చాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి జంప్ అయిపోతున్నారో, ఇక్కడ గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు. స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి కాక.